పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము పునీత యోహాను గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము 45వ వచనం నుండి 51వ వచనం వరకు. ఫిలిప్పు నతానియేలును కనుగొని, మోషే ధర్మశాస్త్రమందును ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వారిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును నజరేతు నివాసియును అగు యేసు అని చెప్పాను. నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా అని నతనీయేలు అడుగగా, వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికెను. నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి అతని గురించి యేసు, ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీయుడు అని చెప్పాను. మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నతానియేలు అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూచితిని అని సమాధానమిచ్చాను. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని నతానియేలు పలికెను. నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని అని చెప్పినందున వలన నన్ను విశ్వసించుచున్నావా? ఇంతకంటేనూ గొప్ప కార్యములను నీవు చూడగలవు అని యేసు చెప్పాను. ఇంకను మీరు పరమండలము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఆరోహణము అవరోహణలు చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. దివ్యవాణి వీక్షకులందరికీ ప్రభు యేసు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శ్రీసభ పునీత బర్తలోమేయు గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. శ్రీసభ ఆనవాయితీ ప్రకారము, శ్రీసభ సాంప్రదాయం ప్రకారము బర్తలోమేయు గారే నతానియేలు అనేటువంటి నమ్మకాన్ని వెలిబుచ్చుతూ వారి యొక్క పండుగను ఈరోజు మనము ఘనముగా కొనియాడుతూ ఉన్నాం. నతానియేలు గలిలయలో ఉన్నటువంటి కానా నివాసి అని మనకి సువిశేషం ద్వారా తెలియపరచబడుతుంది. పవిత్ర జీవితమును గడిపేటువంటి వాడు, యోధా మతానికి చెందినటువంటి వాడు, కల్మషము లేనటువంటి వాడు, రక్షకుని యొక్క రాక కొరకై నిరంతరప్రాయంగా ప్రార్థనలతో జీవిస్తూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాడు. అదేవిధంగా ఈరోజు మన సువిశేషంలో ఉన్నట్లు ఫిలిప్పుకు ఆప్తమిత్రుడు, బప్తిస్మ యోహాను గారి యొక్క శిష్యుడు. బర్తలోమి అంటే తల్మయి కుమారుడు అని అర్థము. అదేవిధంగా నతానియేలు అంటే దేవుని యొక్క వరము అని అర్థం. నిజాయితీపరుడుగా, కల్మషము లేనటువంటి వాడుగా, ఇజ్రాయేలు విమోచనం కొరకు మెస్సయ్య వస్తారు అని నిరంతరము ప్రార్థన చేసేటువంటి వానిగా మనకు ఆయన జీవితము తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఫిలిప్పు గారి యొక్క చొరవ మేరకు యేసు ప్రభువుతో పరిచయం ఏర్పడింది. ఆయన యొక్క జీవితంలో ఆయన సువార్త పరిచర్య అర్మేనియా దేశంలో చేశారు అని, అదేవిధంగా భారతదేశానికి కూడా ఆయన వచ్చి సువార్త పరిచర్య చేశారని మనకి చరిత్ర తెలియజేస్తుంది. అందులో ముఖ్యంగా ఆయన భారతదేశంలోనే సువార్త పరిచర్య చేశారు అన్నటువంటి చరిత్ర మనకి బలంగా వినిపిస్తూ ఉంటుంది. బర్తలోమేయు గారు భారతదేశానికి క్రీస్తు శకం 60వ సంవత్సరంలో ముంబైలో ఉన్నటువంటి కళ్యాణ రాజ్యానికి ఆయన జలమార్గం ద్వారా వచ్చారు అని, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్రజలకు సువార్తను ప్రకటించారు అని, మరీ ముఖ్యంగా ఆనాటి సమయంలో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి పులుమాయి రాజుని క్రైస్తవునిగా తన యొక్క జీవితం ద్వారా, అదేవిధంగా అద్భుతాల ద్వారా, సువార్త పరిచర్య ద్వారా
మార్చారు అని, క్రైస్తవ జీవితంలోనికి తీసుకుని వచ్చారని మనకు సువార్త తెలియజేస్తుంది. అయితే పులుమాయి రాజు యొక్క సహోదరుడైనటువంటి అరిస్టకర్మన్ ఇది తట్టుకోలేక కుట్రలు పన్ని బర్తలోమియో గారిని చర్మము ఒలిపించి వధించాడు అనేటువంటి చరిత్ర పుటల్లో మనకు కనిపిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు శకము 62వ సంవత్సరంలో బర్తలోమియో గారు సువార్త నిమిత్తమై భారతదేశానికి వచ్చి ఇక్కడ వేదసాక్షి మరణం పొందినట్లుగా చరిత్ర మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే బర్తలోమియో గారి యొక్క జీవితము మనకు తెలియపరిచేటువంటి పాఠాలు ఏమై ఉన్నాయి? ఈరోజు మనము సువిశేషాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రభువు తన గురించి చెప్పినటువంటి మాట, ఇదిగో కల్మషము లేనటువంటి నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు అని ప్రభువు నతానియేలు గారి గురించి పలికినటువంటి మాటలు. ఇశ్రాయేలీయుడు అనగా దేవుని కొరకు వెదికేటువంటి వాడు. ఇశ్రాయేలీయుడు అనగా దేవుణ్ణి దర్శించేటువంటి వాడు, దేవుని కొరకు వెదుకులాడేటువంటి వాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా చదువుతూ ఉంటాం. ఏమని? మీరు పూర్ణ హృదయముతో నన్ను వెదుకుతురు, నేను మీకు దొరుకుదును అని. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండములో దేవుడు తన ప్రజలకు చెప్పినటువంటి మాట 4వ అధ్యాయము 29వ వచనంలో, పూర్ణ హృదయముతో వెదుకుదురేని ఆయనను కనుగొందురు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే నిష్కల్మషముగా కపటము లేకుండా మంచి మనస్సులతో పరిపూర్ణ హృదయముతో దేవుని కొరకై ఎదురు చూస్తూ ఉంటారో, వెతుకులాడుతూ ఉంటారో, దేవుణ్ణి వెతుకుతూ ఉంటారో, దేవుని కొరకై నిరీక్షిస్తూ ఉంటారో వారికి దేవుడు తప్పకుండా దర్శనమిస్తారు. వారి యొక్క జీవితంలోనికి ప్రభు తప్పకుండా వేంచేస్తారు అన్నటువంటి విషయాన్ని ఈరోజు నతానియేలు గారి యొక్క జీవితము మనందరికీ కూడా తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీ దేవుని కోసం నువ్వు నిస్వార్థంతో అన్వేషించు, కపటము లేకుండా ప్రభుని కోసం వెదుకు. తప్పకుండా దేవుని యొక్క దర్శనాన్ని నువ్వు పొందగలుగుతావు. ఆ ప్రభుని నువ్వు నీ జీవితంలో కనుగొనగలుగుతావు. ఈ క్రైస్తవ జీవిత ప్రయాణంలో ఈ కపటత్వం అనేటువంటిది, చపలత్వం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రభుని వెదకటంలో మనం పరిపూర్ణమైనటువంటి హృదయంతో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం వెదకటం లేదనేటువంటిది మన యొక్క జీవిత విధానాన్ని చూస్తే మనం పరిశీలించవచ్చు. మరీ ముఖ్యంగా ప్రార్థన చేస్తాం, కానీ ఆ ప్రార్థన చేసేటువంటి విధానాన్ని మన యొక్క జీవితంలోనికి తర్జుమా చేయడంలో విఫలమవుతూ ఉంటాం. దేవాలయంలో చాలా భక్తితో ప్రవర్తిస్తూ ఉంటాము, కానీ బయట కనీసము ప్రేమను కనపరచడంలో కూడా విఫలమవుతూ ఉంటాము. నోటితో దేవుని స్తుతిస్తాము, కానీ హృదయంలో మాత్రం ద్వేషాన్ని నింపుకొని జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు నతానియేలును అంజూరపు చెట్టు క్రింద చూసినట్లుగా నీ హృదయాన్ని కూడా దేవుడు పరిశీలిస్తూ ఉన్నారు. నీ హృదయాన్ని దేవుడు పరిశీలిస్తూ ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథంలో 6వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుతాం. ఏమని? నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోహించును అని. నరుడు వెలుపల మాత్రమే చూస్తాడు, కానీ దేవుడు నీ హృదయంలో ఏమున్నదనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తాడు. దేవునికి సమస్తము తెలుసు. నీ ప్రార్థనా జీవితం ఏంటో తెలుసు, నీ జీవితము బయట సాంఘికపరమైనటువంటి జీవితం ఏంటో తెలుసు, నీ యొక్క హృదయంలో ఏముందో తెలుసు, నీవు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఏ విధంగా నీ యొక్క క్రియలను చేస్తూ ఉన్నావు అనేటువంటిది దేవుడికి తెలుసు. కాబట్టి నీలో ఉన్నటువంటి చపలత్వాన్ని, నీలో ఉన్నటువంటి కల్మషాన్ని, నీలో ఉన్నటువంటి కపటమును తీసివేయాలి. ఏ విధంగానైతే నతానియేలు పరిపూర్ణమైనటువంటి హృదయంతో ప్రభువు నమ్మాడు, నువ్వు కూడా అదేవిధంగా ప్రభువుని నమ్మాలి. ఇది ఈ రోజున నతానియేలు గారి యొక్క జీవితం మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితం అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితం అంటే నటించటం కాదు, కానీ నిజాయితీగా దేవుని ముందు మన జీవితాన్ని జీవించటము. ఇది మనందరం కూడా అలవాటు చేసుకోవాలి. దేవుని యొక్క బిడ్డలుగా
నటించటం కాదు మనం అలవాటు చేసుకోవాల్సింది, నిజాయితీతో నిష్కల్మషముతో దేవుని యొక్క బిడ్డలుగా జీవించటము మనందరం కూడా నేర్చుకోవాలి. ఈరోజు మనం చదివినటువంటి సువిశేషములో నతానియేలు ప్రభువుని ప్రశ్నించారు. ఏమని? మీరు నన్ను ఎలా ఎరుగుదురు అని. ప్రభు చెప్పినటువంటి మాట, ఫిలిప్పు నిన్ను నా దగ్గరకు తీసుకొని రాకముందే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుట నేను చూచి తిని అని ప్రభువు చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, నతానియేలు యేసయ్యను వెదకకముందే, తెలియకముందే ప్రభు అతన్ని తెలుసుకున్నారు, అతన్ని గుర్తించారు. నీ కన్నీళ్ళు ఎవరికి కనిపించకపోవచ్చు, కానీ యేసయ్య చూస్తున్నాడని మాత్రం గుర్తుపెట్టుకో. నీ బాధ ఎవరికి పట్టకపోవచ్చు, కానీ ప్రభువు ఆలకిస్తున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకో. నీవు చేసేటువంటి ప్రతి ప్రార్థన యేసయ్య హృదయాన్ని తాకుతుంది అన్నటువంటి సత్యాన్ని నువ్వు గమనించు. కీర్తనల గ్రంథము 139వ కీర్తనలో 1వ వచనం ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. ఏమని? ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకున్నావు. నీ దేవుడు నిన్ను ప్రతినిత్యము పరిశీలిస్తూ ఉన్నారు. నీ గురించి సమస్తము కూడా ఆయనకు తెలుసు. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా మనము నతానియేలు గారి యొక్క జీవితాన్ని గురించి పరిశీలించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన విశ్వాసములో చేసినటువంటి ప్రయాణం. ముందుగా సందేహంతో ఉన్నటువంటి ఆయన ప్రభువుని కలుసుకున్నాడు. ప్రభువుని కలుసుకున్నటువంటి ఆయన యేసు ప్రభువుని గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. తన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకున్నారు. చివరిగా క్రీస్తు ప్రభు కోసం సాక్షి అయ్యాడు. ఈ విధంగా ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క ప్రయాణం ఉండాలి. ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క జీవితంలో మొట్టమొదటిగా మనము సందేహాలతో ప్రారంభించవచ్చు, కానీ ప్రభువులోకి జ్ఞానస్నానం పొందిన తర్వాత మనము ఆయనను ఎవరో ఏమిటో అని తెలుసుకున్నటువంటి తర్వాత, ఆయన ఎవరో ఏంటో మనం అనుభవపూర్వకంగా మన ప్రార్థనా జీవితం ద్వారా తెలుసుకున్నటువంటి తర్వాత, ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తులుగా, విశ్వాసులుగా మనందరం కూడా మారాలి. ఏ విధంగానైతే నతానియేలు బర్తలోమీయు గారు చెప్పినట్లుగా, నీవు నిజముగా దేవుని యొక్క కుమారుడు అన్నట్లుగా నీ యొక్క విశ్వాసము బలమైనటువంటి విశ్వాసంగా తయారు కావాలి. నీవు క్రీస్తు ప్రభువుకి సాక్ష్యం ఇచ్చేటువంటి ఒక గొప్ప సాక్షిగా, విశ్వాసిగా నీ జీవితాన్ని మార్చమని పునీత నతానియేలు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనలందరినీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. కృపాసత్య సంపూర్ణమైన దేవ, నిజమైనటువంటి దేవుడవు నీవు అని నతానియేలు ప్రకటించినటువంటి విధంగా మేమందరం కూడా నీ యొక్క మహిమను తెలుసుకొని నీ యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో జీవిస్తూ నీకు సాక్ష్యం ఇచ్చేటువంటి విశ్వాసులుగా మా యొక్క విశ్వాసమును, మా యొక్క క్రైస్తవ జీవితాన్ని బలపరచి ఆశీర్వదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్.